డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం మీరు కూడా వస్తారా? నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. అంటే ఏర్పాట్లన్నీ మీకే అప్పచెప్పారేంది ముందే? అప్పచెప్పకపోయి నేను అక్కడే చెద్దరేసుకొని పండుకుంటా, మీరు మాత్రం 9 రండి. మీకు ఎందుకంటే మీరు వేస్ట్, మీకు టైం ఎందుకని. హే హాయ్, అందరు ఎలా ఉన్నారు? 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పోరాటంలో బాగా కష్టపడిన కేసీఆర్ కారుకి కాంగ్రెస్ అడ్డుపడింది. కేసీఆర్ కారుకి బ్రేక్ పడింది. తెలంగాణ ప్రజలు కారు నుండి దిగిపోయారు. తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటి? కాంగ్రెస్ గెలవడానికి గల కారణం ఏమిటి? ఇలాంటివి ఎన్నో విషయాలున్నాయి, మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే ఎపిసోడ్. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరం, కానీ కేసీఆర్ గారు ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారో మనందరికీ బాగా తెలుసు. భారతదేశంలో పెద్ద పెద్ద రాజ్యాలలో హైదరాబాద్ ఒకటి. ఈ 10 సంవత్సరాల్లో అయితే ఎంత అభివృద్ధి చెందిందో చూస్తే అందరికీ మతిపోయింది. కానీ తెలంగాణ అంటే ఒక హైదరాబాదే కాదు కదా. తెలంగాణలో చాలా జిల్లాలు ఉన్నాయి, వాటిలో అంతగా అభివృద్ధి లేదు. హైదరాబాద్ తప్పితే మిగతా ఏ జిల్లా కూడా ఐటీ స్ట్రక్చర్ తో ఎక్కడ డెవలప్ కాలేదు. హైదరాబాద్ లో తప్పితే ఎక్కడ కూడా ట్రై చేయలేదు. ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ లో తప్పితే మరి ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఈ స్ట్రక్చర్ మ్యాప్ చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే హైదరాబాద్ తప్పితే మరి ఎక్కడ కూడా అంతగా డెవలప్ కాలేదు. అభివృద్ధి చెందిన దగ్గర మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది, మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇకపోతే చేసిన అభివృద్ధి పనుల్లో నష్టాలు వచ్చినవి. ఉదాహరణకు చెప్పుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన డ్యామేజ్ ద్వారా కేసీఆర్ గారికి చాలా పెద్ద డ్యామేజ్ అయింది. కట్టిన 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా డ్యామేజ్ రావడం ద్వారా, అది కూడా ఎలక్షన్కి 2 నెలల ముందే మేడిగడ్డ దగ్గర పిల్లర్స్ కుంగిపోవడం మనం చూసే ఉంటాము. ఇంకా 10 రోజులకు అన్నారం దగ్గర పిల్లర్స్ గ్యాప్ వచ్చి నీళ్లు భయంకరంగా లీక్ అవడం వంటి చూసాం. ఇలా ప్రాజెక్టులలో లోపాలు రావడం వల్ల కేసీఆర్ ఓడిపోవడానికి పెద్ద దెబ్బతీసింది. ఇది ఇలా వదిలేస్తే బ్రిడ్జిని సర్వే చేయడానికి గవర్నమెంట్ పంపిన నేషనల్ సర్వే వాళ్ళు మేడిగడ్డలో పిల్లర్స్ కుంగిపోవడానికి గల కారణం నాణ్యత లేకపోవడం అని చెప్పారు. అదే విధంగా ఈ బ్రిడ్జిని మొత్తాన్ని పడేసి మళ్ళీ కట్టాలని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాంటిది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు లూట్ చేస్తారని రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారు మరియు బీజేపీ తదితరులు ప్రస్తావించడం జరిగింది. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అవి అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా దెబ్బతీసింది. అన్ఎంప్లాయ్మెంట్, యూత్ ఫ్రస్ట్రేషన్, నిరుద్యోగుల యువత ఉత్కంఠం. తెలంగాణ యువత తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ మీద చాలా కోపంగా ఉంది, ఇది వాస్తవం. తెలంగాణ యువత ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. అందరూ గవర్నమెంట్ జాబ్ కొడదామని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ కొన్ని సంవత్సరాల నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా వాటి పేపర్ లీకేజ్ జరిగి ఆగిపోవడం జరుగుతుంది. అదే ఒకసారో 2 సార్లు జరిగితే ఓకే, తర్వాత మళ్ళీ ప్రయత్నించవచ్చు. అదే ప్రతిసారి ఇలా జరుగుతుంటే యువతకు బాగా మండింది. ఆ మంటల్లో నుంచి పుట్టిందే బరెలక్క. ఈమె గవర్నమెంట్ ఉద్యోగాలు రావట్లేదని ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది. కాకపోతే బరెలక్క ఓడిపోయింది. తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు లేక విదేశాలకు వెళ్తున్నారు కొంతమంది. ఈ వెళ్లే వారికి ఏమైనా గైడెన్స్ చేస్తామని పోయిన ఎలక్షన్ కి చెప్పారు, కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా యువత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఉద్యోగ ప్రెస్టేషన్ ఉంది. యువతకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదంటే ఆ ప్రభావం వారి తల్లిదండ్రుల మీద పడుతుంది. వాళ్ళు కూడా ఈసారి కారు గుర్తుకు ఓటు వేయలేదు. ఇకపోతే ఫ్యామిలీ డిమాండింగ్. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నారు, కానీ దానిలో ఎక్కువ పేరు కేసీఆర్ గారికి వచ్చింది. తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం అనేంత ఫేమస్ అయ్యారు. నో డౌట్ తెలంగాణ కోసం చాలా కష్టపడ్డారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే ఇమేజ్ తో 2 సార్లు ఎలక్షన్ లో గెలిచారు, కానీ ప్రతిసారి వర్కౌట్ అవ్వదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళు మాత్రమే ఎప్పుడు లైవ్ లైట్ లో ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం నుండి ఆవిర్భవించిన పార్టీ నుండి ఫ్యామిలీ పార్టీకి మారిపోయింది. ఇదే కాదు, కేసీఆర్ గారిని ఎవరు కలవాలన్నా అస్సలు కుదరట్లేదని, ప్రజల్ని కలవని ముఖ్యమంత్రి ఇక అవసరమా అని ప్రతిపక్షాలు అస్తమానం విమర్శిస్తూనే ఉన్నాయి. అంత వాళ్ళ రాజ్యమే అని కొంతమంది భావన. సో ఆ నెగిటివిటీ బాగా వ్యాప్తి చెందింది. ఇకపోతే పాలసీ ఫెయిల్యూర్. బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన పాలసీ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ సారి గెలిచినప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేశారు, కానీ సెకండ్ టర్మ్ లో ఆ స్కీములన్నీ పక్కదోవ పట్టాయి. దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లాంటి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ స్కీమ్స్ కి అప్లై చేసుకొని ఆఫీసుల చుట్టూ ఎమ్మెల్యేలు కాకుండా ఎంపీల చుట్టూ ఎంత తిరిగినా ఎలిజిబిలిటీ ఉన్న వారికి కాకుండా వాళ్ళకి కావాల్సిన వారికి డబ్బులు తీసుకొని ఇస్తున్నారని జనాలు చాలా అసంతృప్తి ఉంది. కళ్యాణ లక్ష్మి స్కీమ్ కి కూడా ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకున్నారని, స్కీమ్ కి ₹1,00,000 అయితే 10,000 కడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారని అపోజిషన్ పార్టీ గట్టిగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించాయి. ఈ పాలసీల మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం బీఆర్ఎస్ పార్టీకి బాగా దెబ్బతీసింది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో వీడియోలు మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల మరొకరికైతే ఈ వీడియోని రికమెండ్ చేయడం జరుగుతుంది. కవిత లిక్కర్ స్కామ్. ఇక్కడ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ లో మెయిన్ పర్సన్ గా కవిత ఉన్నారని, లిక్కర్ స్కామ్ లో కొన్ని కోట్లు వెనక వేసుకున్నారని, వాటితో హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ల్యాండ్స్ ఇంకా చాలా ప్రాపర్టీస్ కొన్నారని, బినామీల పేర్లతో చాలా కంపెనీలు స్టార్ట్ చేశారని. అంతేకాదు ఈ కేసు యొక్క ఛార్జ్ షీట్ లో కవిత గారి హస్బెండ్ అనిల్ కుమార్ గారి నేమ్ కూడా బయటకు వచ్చిందని, ఎన్నో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కూడా జరిగాయని, ఇద్దరు కలిసి చాలా ప్రాపర్టీస్ కొన్నారని వాళ్ళపై ఎలివేషన్స్ వచ్చాయి. ఈడీ చాలా సార్లు కవిత గారిని ఎంక్వైరీకి కూడా పిలిచారు. ఇలాంటి స్కాముల్లో కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉండటం, అది బీజేపీ వాళ్ళు బాగా హైలైట్ చేసి అస్తమానం న్యూస్లో వాళ్ళ ప్రసంగాలు స్కామ్ గురించి చెప్పడం, ప్రజలకి కేసీఆర్ ఫ్యామిలీపై బాగా నెగిటివిటీ వచ్చింది. బీజేపీ అండ్ బీఆర్ఎస్ దోస్తి. ఫస్ట్ బీజేపీ తెలంగాణలో అంత స్ట్రాంగ్ పార్టీ అయితే కాదు. ఎప్పుడైతే బండి సంజయ్ గారు బీజేపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుండి బీజేపీకి ఫాలోవర్స్ పెరిగారు. బండి సంజయ్ కేసీఆర్ గారిపై చాలా విమర్శలు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ గురించి అస్తమానం ప్రశ్నించారు. సో బీజేపీ ఫాలోవర్స్ పెరిగారు. కానీ ఎలక్షన్ టైం దగ్గరికి వస్తున్న టైంలో సడన్ గా బండి సంజయ్ గారు స్లో అయ్యారు. కవిత లిక్కర్ స్కామ్ గురించి ఈడీ మళ్ళీ ఎలాంటి విచారణ చేయలేదు. ఇవన్నీ చూస్తున్న జనం బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారనుకున్నారు. దీనివల్ల పోటీల్లో బీజేపీ అంత లేకపోవడంతో ఇలాంటి సమయంలో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయ్యారు. రైతుల సమస్యలను పట్టించుకోలేదు. నీళ్లు బాగా దొరకట్లేదు. రైతులందరూ ఎక్కువ వరి పంట వేసేవారు. అందరూ బల్క్ లో వేయడం వల్ల గవర్నమెంట్ దాన్ని కొనలేదు. వరి పంట యొక్క బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కేసీఆర్ గారు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ కొనక ఇటు స్టేట్ గవర్నమెంట్ కొనక రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో కేసీఆర్ గారు మీటింగ్ లో కొంచెం హార్ష్ గానే మాట్లాడారు. ఇది జనాలకి ముఖ్యంగా రైతులకు బాగా గుర్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయలేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ తీసుకురావడానికి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో తెలంగాణ ఆంధ్రాని విభజించి అన్ని సమయాల్లో పంచడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతే కష్టపడిందని, ఆయన తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంలో బాగా వాడుకున్నారు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్ కారణమని, తెలంగాణ ఇస్తే చాలు నాకు అంటూ ఎలాంటి పదవులు వద్దని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పారని, తర్వాత ఉద్యమం వదిలేసి పదవుల వెంట పడ్డారని కాంగ్రెస్ కేసీఆర్ ని బాగా విమర్శించింది. ఇది కొంతవరకు కాంగ్రెస్ కి బాగా వర్కౌట్ అయింది. బీజేపీ డౌన్ఫాల్ డైరెక్ట్ హెల్త్ కాంగ్రెస్. తెలంగాణలో ఎలక్షన్స్ కి 4 నెలలకు ముందు వరకు కాంగ్రెస్ కన్నా బీజేపీ బీఆర్ఎస్ కి గట్టి పోటీ అని అందరూ అనుకున్నారు. బండి సంజయ్ కేసీఆర్ గారు చేసిన ప్రతి పనిని తిడుతూ కేసీఆర్ గారిపై బాగా నెగిటివిటీ తెచ్చారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడిన తెలంగాణలో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. బీజేపీ ఫాలోయింగ్ పెంచారు. బీజేపీ నుండి బండి సంజయ్ ను మెయిన్ ఫేస్ నుండి తీసి పక్కన పెట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీ దూకుడు బాగా తగ్గింది. నార్త్ లో మోడీ గారి వ్యూ వర్కౌట్ అవుతుంది. కానీ సౌత్ సైడ్ లో అసలు మోడీ వేవ్ అనేది వర్కౌట్ అవ్వదు. సడన్ గా బీజేపీ సైలెంట్ అవ్వడం, ఇందాక చెప్పినట్లు కవిత గారు ఎలాంటి విచారణ చేయలేదు, కుమ్మక్కయ్య ఇలా చేస్తున్నారని ప్రజలకు డౌట్ వచ్చింది. దీనివల్ల కేసీఆర్ గారికి ఉన్న ఓట్స్ అన్ని ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి. గుడ్ స్కీమ్స్ పాలసీ బై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ స్కీమ్స్ లో ఉమెన్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చారు. బీఆర్ఎస్ ఆల్రెడీ ఉన్న పాత స్కీమ్స్ ని మాడిఫై చేసి కొన్ని యాడ్ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి అన్ని కొత్త పాలసీ ఇస్తూ వచ్చింది. అండ్ యువత కోసం జాబ్ క్యాలెండర్ ను హస్తం పార్టీ విడుదల చేసింది. గ్రూప్స్ అండ్ ఉద్యోగాలు ఫిబ్రవరి 1, 2024లో ఫిల్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ డేట్ తో సహా చెప్పడంతో యువతలో కాంగ్రెస్ పై కొంచెం నమ్మకం వచ్చింది. తెలంగాణ ప్రజలు ఈ జాబ్స్ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇది కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 4,000 ఇస్తామని, మొదటి ఏడాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 ఇస్తుంది. దాంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మన సౌత్ సెంట్రల్ లో గోల్డ్ కి చాలా క్రేజీ ఉంది. సో పెళ్లి టైంకి మనీ అండ్ బంగారం ఫ్రీగా వస్తుందంటే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మామూలుగా ఉండదు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది పార్టిసిపేట్ చేస్తే కేవలం కేసీఆర్ ఫ్యామిలీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే బాగుపడ్డారని భావన. దీనిని కాంగ్రెస్ బాగా క్యాచ్ చేసింది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని చెప్పారు. ఒకటేంటి, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని అందరికీ ఉపయోగపడేలా మేనిఫెస్టో రూపొందించారు. అండ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్ని పాయింట్స్ని కవర్ చేస్తూ ఇంకా కొత్తవి యాడ్ చేశారు. దీనికి వీళ్ళు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. దీనివల్ల ప్రజలందరూ ఏదో విధంగా బెనిఫిట్ అవుతారు. అందుకే కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్ ఫ్యామిలీ అంటే వ్యతిరేకత. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణకి ఓనర్స్ లాగా బిహేవ్ చేస్తున్నారని, వాళ్ళని సామాన్య ప్రజలు కలవలేరని బాగా ముద్రపడింది. అప్పట్లో కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ సీఎం అని బాగా ప్రచారం కూడా చేశారు. ఇలా ఒక సీఎం పై వ్యతిరేకత రావడం వల్ల మొత్తం పార్టీకి ప్రాబ్లం అయింది. ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంపాక్ట్. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు బ్రిడ్జిలు, డ్యామ్ కన్స్ట్రక్షన్లు చేశారని, పవర్ బోర్డ్ నిర్మించారని, పవర్ బోర్డ్స్ ని నిర్మించారు. గవర్నమెంట్ జాబ్స్ పెరిగి ఇలా పాత కాంగ్రెస్
కాంగ్రెస్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఎలా జరిగిందో డెవలప్మెంట్ అంతా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మళ్ళీ గుర్తు చేశారు. దానితో పాటు జనాలకు కూడా అనిపించింది మంచి పథకాలు ఇస్తుంది కదా, ఒకసారి వీళ్ళు ఏం డెవలప్ చేస్తారో చూద్దామని ఓట్స్ వేశారు. ఇప్పటికే 2 సార్లు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చాము, కొత్త పరిపాలన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ విజయంలో పోల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కొనుగోలు పాత్ర చాలా ఉంది. అతని స్టంట్ చేసిన ఇంటర్నల్ సర్వే ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ లీడర్స్ బాగా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన స్ట్రాటజీస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. స్టార్టింగ్ లో ఇతన్ని కేసీఆర్ గారు ఎలక్షన్ స్ట్రాటజీస్ గా పెట్టుకుందాం అనుకున్నారు, కానీ సునీల్ కొనుగోలు ఆఫర్ ని రిజెక్ట్ చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీ భారత జోడో యాత్రని ప్లాన్ చేసింది కూడా ఇతనే. తెలంగాణ ఎలక్షన్ లో వర్క్ చేయడానికి అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో మాత్రం అక్కడ లీడర్స్ ని అసలు పట్టించుకోలేదు. కొంతమంది రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర కూడా తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి హెల్ప్ అయింది. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాంగ్రెస్ గెలవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో మిస్ కాకుండా చూడాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.